పరిశుద్ధాత్మ తండ్రి, మరి ఒకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని మీ ఆత్మ ద్వారానే ఈ లైవ్ కొనసాగించబడాలి. గెరాసీనుల దేశంలో అడుగు పెడుతున్నప్పుడు అనేక ఆటంకాలు, పోరాటాలు నాయన ప్రభా, మీరు ప్రజలను దర్శించే సమయంలో అనేక ఆటంకాలు, ఆటుపోట్లు నాయన. పరిశుద్ధాత్మ చివరికి ప్రజలని ఆదరించి ఓదార్చి స్వస్థపరిచిన మంచి దేవుడు. ఇదిగో ప్రభువా, ఈ లైవ్ నీకు మహిమకరంగా జరగాలంటే నీ ఆత్మ కదలిక మా మధ్యలో ఉంచండి అయ్యా. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి గృహాలకు మీరు వెళ్ళండి, జీవితాలను మార్చండి. కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ కృపనే మాకు ఆధారం వేస్తాయా. ఈ మధ్యకాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, కేవలము యేసయ్య కృప మాత్రమే కొనసాగిస్తూ వచ్చి మిమ్మల్ని ఆదరిస్తూ ఓదారుస్తూ స్వస్థపరుస్తుండగా ఆ కృపని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని ఘనపరిచి ఆయనను మహిమపరుస్తామా. థ్యాంక్ యూ లార్డ్. అందరం లేచి నిలబడదాం. వేరొకటి వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే గదా నా ఆశ్రయము, నీ కృపయే గదా నా పరవశము. కృపయే గదా నా ఆశ్రయము, నీ కృపయే గదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నీ కుటుంబ ఏదైనా పోరాటం అని బాధపడుతున్నావా? కానీ మధ్యాహ్నం నీకు శుభవార్త. యేసయ్య కృప, మరియా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిన యేసయ్య కృప, ఎలిజబెత్ దగ్గరికి వచ్చిన యేసయ్య కృప, అపోస్తలుల పౌలు దగ్గరికి వచ్చిన యేసయ్య కృప ఈ మధ్యాహ్నం నీ గృహానికి రాబోతుండగా, అయ్యా నీ కృప నాకు కావాలయ్యా ఈ పోరాటాలలో అని ఆయన కృపను వేడుకుంటావా సహోదరి సహోదరుడా? నడిచను నిలిపెను నీ కృపయే అయ్యా. నిలువున రేగిన తుఫానున నడిచను నిలిపెను నీ కృపయే. మా ఎడచల రేగి నీ కృపయే దయా, మా ఎడచల రేగి నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే గదా నా ఆశ్రయము, నీ కృపయే గదా నా పరవశము. కృపయే గదా నా ఆశ్రయము, నీ కృపయే గదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నీ సన్నిధిని బట్టి వందనాలు ప్రభు. మాతో యావత్ ప్రపంచంతో ఒక్కసారి మాట్లాడవా, ప్రజల గాయాలు కట్టవా, ఒక్కసారి ప్రజల వేదనను ఒక్కసారి చూడవా యేసయ్యా. కమ్ లార్డ్, కమ్ హోలీ స్పిరిట్. మంచి సమరయుడా, ఒక్కసారి రావా నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మధ్యకాల సమయంలో ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కల్వరీ మినిస్ట్రీస్ తరఫున మా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి యేసుక్రీస్తు రాకడ కోసం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సిద్ధపరచును గాక. సమాధానము మీరు సమాధానం ప్రభు మీకు అనుగ్రహించును గాక. నా ప్రియ సహోదరుడ సహోదరి, బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాలలో ప్రభు అకస్మాత్తుగా కొన్ని కార్యాలు చేస్తున్నాడు. వారు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ప్రభు ఆత్మ వచ్చి వారి జీవితాలలో మహిమ కలిగిన కార్యాలు చేయటమును బట్టి ఆ కుటుంబాలు దీవించబడ్డాయి, స్వస్థతలు పొందినారు, ఆదరించబడ్డారు. ఒక దినం నా యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ జకర్యా మందిరంలో అడుగు పెట్టగానే గాబ్రియేల్ దూత ప్రత్యక్షమై, జకర్యా, ఇదిగో నేను ప్రభు సమ్ముఖం నుంచి నీ దగ్గరికి నేను వచ్చినాను, దేవుడు నీకు ఒక మంచి కుమారుడిని అనుగ్రహించబోతున్నాడని మంచి శుభవచనాన్ని గాబ్రియేల్ దూత జకర్యాకి ఇచ్చినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. శుభవచనం ఇవ్వక ముందు గాబ్రియేల్ దూత అన్న మాట ఏంటంటే, భయపడకుము 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 జకర్యా అనేసి అంటుంది. ఇదే గాబ్రియేల్ దూత మరియమ్మ దగ్గరికి వెళ్ళి మొదటిగా అన్నమాట, భయపడకుము భయపడకుము భయపడకుము, మరియా నువ్వు కృప పొందితివి అని గాబ్రియేల్ దూత అంటది. అదే విధంగా ఇదే గాబ్రియేల్ దూత గొర్రెల కాపరి దగ్గరికి కూడా వెళ్ళేసి ఏమంటదంటే, మొదటిగా భయపడకుము అనేసి అంటది. చూడండి, వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలే మనుషులు వచ్చి ఆదరిస్తారని కూడా ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయని ఆ సమయంలో పరలోకం నుంచి దేవదూతని ప్రభు పంపించినాడు. కాబట్టి ఈ లైవ్ ప్రోగ్రాము ఏదో డ్యూటీ వైజ్ నువ్వు చూస్తున్నావేమో, ఏదో ప్రతి మొదటి ఆదివారం మూడో ఆదివారం చూస్తున్నానని నువ్వు చూస్తున్నావేమో, కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ లైవ్ లో నుంచి దేవుడు గాబ్రియేల్ దూతని మీ గృహానికి పంపుతున్నాడు. ఒకవేళ భయంతో, వేదనతో, దుఃఖంతో, కన్నీటితో నీ బాధలు అనేకులకి చెప్పుకొని అలసిపోయిన స్థితిలో ఒకవేళ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే ఈ లైవ్ లో నుంచి గాబ్రియేల్ దూత అంటున్నది, భయపడొద్దు అని గాబ్రియేల్ దూత అంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఈ లోకాన్ని చూడకు, లోక పరిస్థితులను చూడకు, నేను ఏ విధంగా గట్టెక్కుతాను, గమ్యానికి చేరుతానని నీవు మనుషులు ఆలోచించినట్లు నువ్వు ఆలోచించొద్దు. కానీ ప్రభు నీ జీవితంలో ఈ లైవ్ లో నుంచి ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడని నీవు కానీ నువ్వు విశ్వసించినట్లయితే, కానీ జకర్యా జీవితంలో ఒక్కరోజు తన లైఫ్ అంతా కూడా టర్న్ అయిపోయింది. ఒక్కరోజే కొన్ని గడియలలోనే మరి ఆ జీవితంలో ఒక మర్చిపోలేని మహిమ కలిగిన కార్యాన్ని